వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. 6 గురుకుల విద్యార్థులు మిస్సింగ్ కథ సుఖాంతమయ్యింది. విద్యార్థులు విజయవాడలో ఉన్నారని పోలీసులు గుర్తించి తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలోని నెమిలిపూరి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన 6 విద్యార్థులు అదృశ్యమయ్యారు. 10వ తరగతి విద్యా సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు వీడ్కోలు పార్టీకి మద్యం సేవించి వచ్చి తోటి విద్యార్థులకు గొడవపడ్డారు. ఈ విషయంపై విద్యార్థులు విద్యార్థినీలను పిలిచి మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన 6 విద్యార్థులు స్కూల్ నుంచి పారిపోయారు. దీనిపై భయాందోళనలకు గురైన ఉపాధ్యాయులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థులు విజయవాడలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు విజయవాడకు వెళ్లి స్కూల్ నుంచి పారిపోయిన భానుప్రకాష్, నాగవంశీ, వికాస్, జగన్, యువరాజ్, అజయ్లను తీసుకొచ్చారు. అనంతరం వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి పాఠశాల ఉపాధ్యాయులకు అప్పగించారు. విద్యార్థులకు ఎటువంటి అపాయం కలగకపోవడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న రాత్రి అనగా 2వ తారీఖు ఫిబ్రవరి 2025 నిన్న రాత్రి ప్రిన్సిపల్ గారు ఝాన్సీ గారు వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా 6 విద్యార్థులు వాళ్ళ స్కూల్ టీఎస్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మన నెమలకూరి కాలనీ, యాక్చువల్గా మునగాలైతే ఇక్కడ మన దగ్గర ఉంటుంది, దూరకొండ దగ్గర నెమలకూరి కాలనీలో ఉంటుంది. 6 విద్యార్థులు అంటే 10th క్లాస్ చదివే 5 విద్యార్థులు, 9th క్లాస్ చదివే 1 విద్యార్థి, మొత్తం మేలే. వీళ్ళందరూ కలిసి సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ స్కూల్ నుంచి తప్పిపోయారని మనకు రాత్రి కూడా కంప్లైంట్ ఇస్తే మేము ఏమంటే బాయ్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి అంతా సర్చ్ చేశాము. బస్టాండ్లో, సినిమా థియేటర్లో అన్నీ కూడా సర్చ్ చేశాము. ఈరోజు ఉదయం సుమారు 6 గంటల సమయంలో విజయవాడలో రైల్వే స్టేషన్లో ఉన్నారని తెలుసుకొని అక్కడి నుంచి 6 విద్యార్థులను కూడా సురక్షితంగా ఇక్కడ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కొద్దిసేపులో వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తాము. వీళ్ళు ఎందుకు పోయారు, స్కూల్ నుంచి ఎందుకు పారిపోయారు అనేది పూర్తి దర్యాప్తులో పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటివరకు ట్రై చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పినాం. మిగతా విషయాలు ఏంటనేది మా దర్యాప్తులో తెలిస్తే మీకు తెలుసుకొని మీకు ప్రశ్న తెలియజేస్తాము. ఝాన్సీ రాణి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మునగాల గురుకుల ప్రిన్సిపల్ని. నిన్న మధ్యాహ్నం అన్నం తినే టైంలో పిల్లలు లేకపోవడాన్ని మేము ఐడెంటిఫై చేసుకొని మొత్తం సెర్చింగ్ చేశాము. సెర్చింగ్ చేసి పిల్లలు కనిపించకపోయేసరికి పేరెంట్స్కి కూడా కాల్ చేసి పేరెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాము. తర్వాత వాళ్ళ రిలేటివ్స్ హౌజెస్ అవన్నీ కూడా సెర్చింగ్ చేశాము. పిల్లలు ఎక్కడ కనిపించకపోయేసరికి మా జోనల్ ఆఫీసర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మేడం గారు మిస్సింగ్ కేసు ఇవ్వండి అమ్మా, పోలీస్ స్టేషన్లో మనకి తొందరగా అవకాశం ఉంటుంది అని చెప్పగానే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఇచ్చాము. ఇచ్చి మా పోలీస్ వారి సహకారంతో, తర్వాత మా స్టాఫ్ యొక్క సహకారంతో పిల్లలు విజయవాడలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి నైట్ మొత్తం విజయవాడ మా స్టాఫ్, పోలీస్ స్టేషన్, బస్ స్టేషన్, కనకదుర్గమ్మ గుడి, తర్వాత ఇంకా కొన్ని రైల్వే స్టేషన్ ఈ ఏరియాస్ మొత్తం కూడా తిరిగి పిల్లల్ని సురక్షితంగా 5 గంటల వరకు పట్టుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పిల్లలు ఆ విధంగా వెళ్ళిపోవటం మేము బాధాకరంగా అనుకుంటున్నాం. ఇటువంటి విషయంలో మా తప్పిదం ఏమీ లేదు. పిల్లలే వాళ్ళ మనస్తాపానికి గురయ్యేమో అట్లా బయటకు వెళ్ళారు. తర్వాత పిల్లల్ని అడగగా మేము మామూలుగా ఇట్లా వెళ్ళి వద్దామని అట్లా వెళ్ళాము అని చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఇటువంటి ఎప్పుడూ జరగకుండా చూసుకుంటాము. ఇటువంటి విషయం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. పిల్లల్ని వెంటనే పేరెంట్స్కి అప్పచెప్పడం అనేది జరిగింది. వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా మంచి విధానంతో మాతో ఉన్నారు. వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నారు. మేము పేరెంట్స్కి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయటం వల్ల దీనికి మేము చాలా బాధాకరంగా భావిస్తున్నాము. ఇట్లా జరగటం అనేటువంటిది.
స్కూల్ ఆవరణలో నుంచి పిల్లలు పోతుంటే అటెండర్ వీళ్ళందరూ ఉంటారు మేడం. వాచ్మెన్లు డ్యూటీ టీచర్స్ అందరూ ఉన్నారు కానీ గేట్ దగ్గర నుంచి వెళ్ళలేదు. పిల్లలు వెనక నుంచి వెళ్ళటం వల్ల చూసుకోలేకపోయాము. దానికి వెంటనే మేము స్పందించి ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. పిల్లలు దొరకటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళని సురక్షితంగా వాళ్ళ పేరెంట్స్కి అప్పగించడం కూడా మేము హ్యాపీగా ఉన్నాం.